నా పేరు శివ. నేను ఖమ్మంలో డిగ్రీ చదువుతూ హాస్టల్లో ఉండేవాడిని. నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సెలవులకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను. సెలవుల్లో సరదాగా గడుపుతూ అమ్మమ్మ చేసిన టేస్టీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. ఒకరోజు నేను మా మామయ్యతో కలిసి ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఓ కాలువ దగ్గర ఈత కొట్టడానికి వెళ్ళాను. చాలాసేపు ఈత కొట్టాము. ఇక సాయంత్రం అయ్యిందని ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన కొద్ది సమయానికి షాప్కి వెళ్ళడానికి చూస్తే నా పర్స్ కనిపించడం లేదు. ఇల్లు మొత్తం వెతికా, అయినా దొరకట్లేదు. అప్పుడు గుర్తొచ్చింది, నేను ఈతకు వెళ్ళేటప్పుడు నా పర్సు నా ప్యాంట్ జేబులోనే ఉంది. అంటే ఆ పర్స్ కాలువ దగ్గర మేము బట్టలు విడిచిన దగ్గరే పడిపోయి ఉంటుంది. నేను వెంటనే వెళ్ళి తెచ్చుకోవడానికి మా మామయ్య బైక్ స్టార్ట్ చేశాను. అప్పుడే అమ్మమ్మ, ఇప్పుడు ఎక్కడికి రా, అసలే ఆదివారం అమావాస్య, రాత్రి అవుతుంది, ఇప్పుడు ఎక్కడికి వద్దు, ఇంట్లోనే కూర్చో అని మొత్తుకుంటూనే ఉంది. నేను వెంటనే నా పర్స్ కాలువ దగ్గర పడిపోయింది, వెళ్ళి తెచ్చుకుంటా అని చెప్పాను. అయినా సరే మా అమ్మమ్మ ఏమీ వద్దు, రేపు పొద్దున పోయి తెచ్చుకుందులే, అసలే అమావాస్య అని చెప్తే అర్థం కావట్లేదా అని నాపై అరిచింది. అయినా నేను వెళ్ళకుండా నా పర్సులో డబ్బులు, ఏటీఎం కార్డు, లైసెన్స్ అన్నీ ఉన్నాయి, అది పోతే చాలా ఇబ్బంది అయింది. అయినా అమావాస్య అయితే ఏమవుతుంది, ఆదివారం అమావాస్య అయితే ఏం పనులు చేసుకోకూడదా అని అడిగాను. మా అమ్మమ్మ వెంటనే, అమావాస్య అంటే దయ్యాలకు చాలా ఇష్టమైన రోజు, ఆత్మలకు మరింత బలం పెరుగుతుంది, అమావాస్య రోజే అందరినీ ఇబ్బంది పెడతాయి, అమావాస్య రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్తూనే ఉంది. అయినా నేను వినిపించుకోకుండా అలానే బైక్ స్టార్ట్ చేశాను. అమ్మమ్మ వెంటనే, నీకు తోడుగా మావయ్యనైనా తీసుకెళ్ళిరా అని చెప్తూనే ఉంది. అయినా నేను, నాకేం భయం లేదులే, మీరు మీ మూఢనమ్మకాలు, నేను వెళ్ళి వెంటనే తీసుకొని వస్తలే అని చెప్పి బయలుదేరాను. ఇక కాలువకు వెళ్ళే రోడ్డు మొత్తం మట్టి రోడ్డు అవ్వడంతో చాలా గుంటలు గుంటలుగా ఉంది. ఇక నేను తీసుకెళ్లిన మామయ్య బైక్ లైట్ సరిగ్గా వెలగడం లేదు. ఆ గుంటల రోడ్డులో మెల్లగా కాలువ దగ్గరకు వెళ్ళాను. నేను నా మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి నా పర్స్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇక నేను బట్టలు విడిచిన దగ్గర నా పర్స్ పడిపోయి ఉంది. ఆ పర్స్ జేబులో పెట్టుకొని వెంటనే బైక్ స్టార్ట్ చేశాను. కానీ బైక్ లైట్ మాత్రమే వెలగడం లేదు. చాలాసార్లు ట్రై చేశా, కానీ ఆ లైట్ వెలగకపోవడంతో నా మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి జేబులో పెట్టుకొని ఇంటికి బయలుదేరు. కొంచెం ముందుకు రాగానే నా బైక్ ఆగిపోయింది. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. నా మొబైల్ టార్చ్ లైట్తోనే ఏమైందో చూస్తూనే ఉన్నాను. ఒక్కసారిగా నా మొబైల్ టార్చ్ లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇక చుట్టూ చీకటి, ఏమీ కనిపించట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా నా బైక్ కూడా స్టార్ట్ అవ్వట్లేదు. బైక్ స్టార్ట్ అవ్వట్లేదు ఏంటా అని చూస్తే బైక్లో పెట్రోల్ లేదు. ఎవరికైనా కాల్ చేయడానికి ఫోన్ ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయింది. ఇక చేసేదేమీ లేక నా బైక్ నెట్టుకుంటూ నడవసాగింది. నాకు ఒక్కసారిగా భయంకరమైన జంతువుల శబ్దాలు వినపడుతున్నాయి. నాకు దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఏం చెయ్యాలో అర్థమవ్వట్లేదు. నాకు ఒక్కసారిగా ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది. ఇక నాలో భయం మొదలైంది. ఆ భయంలో అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చింది. తను అలా భయపెట్టడం వలన నాకు ఇలా అనిపిస్తుందేమో, అయినా ఈ దయ్యాలు ఇవన్నీ ఏమీ ఉండవు అని అనుకుంటూనే మనసులో ఏదో ఓ చిన్న భయం. కానీ నాకు మాత్రం ఎవరిదో ఏడుపు వినపడుతూనే ఉంది. నిజంగానే ఎవరైనా ఏడుస్తున్నారా, లేక నేనే భయపడుతున్నానా అని ఆలోచిస్తూ అలా బైక్ మెల్లగా నెట్టుకుంటూ నడుస్తూనే ఉన్నాను. ఒక్కసారిగా శివా అని వినిపించడంతో చుట్టూ తిరిగి చూశాను. కానీ ఆ చీకట్లో ఏమీ కనిపించట్లేదు. నాలో భయం ఎక్కువైంది. ఒక్కసారిగా భయంకరమైన గాలి వీస్తుంది. ఏవో అరుపులు, మధ్య మధ్యలో శివ మా దగ్గరకు వచ్చాయి, మాతోనే ఉండిపో అని వినపడుతుంది. భయంతో బైక్ అక్కడే వదిలేసి పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ దారి కూడా కనిపించడం లేదు. ఎటు వెళ్తున్నానో కూడా తెలియట్లేదు. మొబైల్ని ఆన్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆన్ అవ్వట్లేదు. అలానే కొంచెం దూరం పరిగెత్తుతూనే ఉన్నాను. కొంచెం దూరం పరిగెత్తాక నాకు ఓ గోడ కనిపించింది. ఆ గోడను చూడగానే ఊర్లోకి వచ్చాను అనే ధైర్యంతో ఆ గోడ ఎక్కి దూకాను. కానీ నాకు ఎవ్వరి ఇల్లులు కనిపించడం లేదు. అంతా నిర్మానుష ప్రదేశం. నేను ఆ గోడ దూకి కొంచెం ముందుకు వెళ్ళగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను వచ్చింది గ్రామంలో కాదు, శ్మశానంలో. ఇక ఒక్కసారిగా నాలో భయం ఎక్కువైంది. చుట్టూ చూడగా వందల ప్రేతాత్మలు కనపడుతున్నాయి. అవి అన్నీ నా కంటి ముందే ఉన్నాయి. ఆ ప్రేతాత్మ నన్ను చూసి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు.
ఇక నేను చేసేది ఏం లేక గట్టిగా అరుస్తూనే ఉన్నాను. ఒక్కసారిగా నన్ను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. నేను పరిగెత్తడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ ఎటు కదలలేకపోతున్నాను. భయంతో ఏం చేయాలో తెలియట్లేదు. నాపై ఎవరో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా నేను కళ్ళు మూసుకొని గట్టిగా అరిచాను. ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. మళ్ళీ కళ్ళు తెరిచి చూడగానే నాపై చాలా ఆత్మలు ఉన్నాయి. ఇక అంతే, నేను అక్కడే స్పృహ తప్పి పడిపోయాను. అమ్మమ్మ వాళ్ళు భయంతో రాత్రి మొత్తం ఎదురు చూసి మరునాడు ఉదయాన్నే నా కోసం వెతకడం ప్రారంభించారు. బైక్ దారి మధ్యలోనే ఉంది, కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ వెతికినా నేను కనిపించలేదు. కొద్దిసేపటికి వారు అలానే వెతుకుతూ శ్మశానం ముందు నుండి వెళ్తుండగా కొందరు ఆడవాళ్ళు పొలం పనులకు వెళ్తూ శ్మశానంలో పడి ఉన్న నన్ను చూసి గట్టిగా అరిచారు. ఇక ఆ అరుపుడు విన్న మా మావయ్య వాళ్ళు అక్కడికి వచ్చి చూడగా నేను అక్కడే పడిపోయి ఉన్నాను. ఇక నన్ను ఎంత లేపినా నేను లేవకపోవడంతో వెంటనే నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళగానే నాకు స్పృహ వచ్చింది, కానీ రాత్రి ఏం జరిగిందని మాత్రం నాకు ఏమీ గుర్తులేదు. అందరూ ఏం జరిగింది, ఆ రాత్రి శ్మశానంలోకి ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, బైక్లో పెట్రోల్ అయిపోయింది, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇక నేను నడుచుకుంటూ వచ్చాను, అంతే, నాకు అంతవరకే గుర్తుంది అని చెప్పాను. ఇక అందరూ నన్ను తిడుతూ హాస్పిటల్ నుండి నేరుగా ఒక దర్గా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ దర్గా దగ్గర నాకు స్నానం చేయించి తాయెత్తులు కట్టించి ఇంటికి తీసుకొచ్చారు. ఇక ఆ రోజు సాయంత్రం మెల్లమెల్లగా ముందు రోజు జరిగింది అంతా గుర్తుకు వచ్చింది. ఇది నా జీవితంలోనే ఎప్పుడూ మర్చిపోలేని ఒక భయంకరమైన సంఘటన. ఇలాంటి నిజ జీవితంలో జరిగిన సంఘటనను ప్రతి ఆదివారం మరియు గురువారం సాయంత్రం 6 గంటలకు మీ ముందు ఉంచుతాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ డెవిల్ రాజు.